అమ్మయ్య మార్కెట్ని సెట్ చేసుకుందాం అనే లోపే సెబీ మనల్ని ఉంచడానికి న్యూ రూల్స్తో వచ్చేస్తుంది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు అని తిట్టుకున్న చేంజెస్ని అడాప్ట్ చేసుకోవడమే మన నైజం. సో బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టు ఈరోజు 300 పాయింట్స్ వేసి ట్యాంగిల్ సెల్ చేశాను. ఎందుకంటే సెబీ న్యూ రూల్స్ ప్రకారం మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ తగ్గొట్టు ఫ్యూచర్లో మార్కెట్ కూడా స్టెబిలైజ్ అవ్వచ్చు. స్టెబిలైజ్డ్ మార్కెట్లో స్ట్రాంగిల్స్ బాగా ప్లే చేస్తాయి. నేను ఇప్పటి నుంచే చేంజ్కి రెడీగా ఉన్నాను. ఇది ప్యూర్లీ డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీ కాబట్టి పొజిషనల్ గ్రీక్స్ ని ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. కాల్ డెల్టా అండ్ పుట్ డెల్టాలో మరీ గ్యాప్ ఎక్కువ రాకుండా చూసుకుంటే సరిపోతుంది. సో నేను డెల్టా న్యూట్రల్ చేయడానికి ఒక పొజిషన్ అయితే యాడ్ చేశాను. దీంతో నాకు డెల్టా గ్యాప్ 80 నుంచి -11 కి వచ్చింది. ఇట్ మీన్స్ మార్కెట్ కొంచెం డౌన్ సైడ్ మూవ్ అయితే మనకు బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఈ రోజు లెర్నింగ్ లో భాగంగా స్ట్రాటజీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఈస్ 92% అండ్ 700 పాయింట్స్ రేంజ్ కవర్ చేస్తుంది. డెల్టా కూడా +or-30 దగ్గర అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. నాకున్న టెక్నికల్ సెన్స్ ప్రకారం మార్కెట్ గ్యాప్ ఫిల్ చేస్తుంది అనిపిస్తుంది. టైం 11:20 నేను డ్యూటీకి వెళ్ళే టైం కూడా అవుతుంది. ఓకే మార్కెట్ మనం అనుకున్న డౌన్ సైడ్ వచ్చింది. నాకు ప్రాఫిట్ కూడా 1800 వచ్చింది. నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.